నమస్కారం. మాటే మంత్రమా కార్యక్రమానికి పునఃస్వాగతం. గత వేదికపై మనం పబ్లిక్ స్పీకింగ్, అదేవిధంగా స్టేజీ ఫియరింగ్ అనే విషయాల్ని ప్రారంభించుకున్నాం. వేదిక మీదకి వచ్చి మైక్ పట్టుకుని మాట్లాడడానికి మనం అష్టకష్టాలు పడుతుంటామని చెప్పి గత వేదిక మీద మనం చర్చించుకున్నాం. అసలు ఈ అష్టకష్టాలు ఏమిటో తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ఆ స్టేజీ ఫీలింగ్ అన్నది, అదేవిధంగా పబ్లిక్ స్పీకింగ్ అన్నది కూడా మనకి బాగా అలవాటు అవుతుంది. ఈ అష్టకష్టాల్లో ఫస్ట్ది, నేను ఏ వేదిక మీద మాట్లాడలేదు. ఒకటో పాయింట్. అవును, ఇప్పుడు మాట్లాడే అవసరం రాలేదు, ఇప్పుడు మీకు మాట్లాడే అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడాలి. ఇంకెంతకాలం మాట్లాడకుండా ఉంటారు? ఇప్పుడు 100 కిలోమీటర్లు నడక నడవాలనుకుంటాం, ముందు మనం ఒక అడుగు వేయాలిగా ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ అనుభవం ద్వారా ముందుకెళ్ళండి, ప్రయత్నం ప్రారంభించండి. కమాన్, రెడీ. అష్ట కష్టాల్లో ఒకటైన నేను ఎప్పుడు ఏ వేదిక మీద మాట్లాడలేదనే భావన తొలగించండి. బీ ప్రిపేర్. అవకాశం వచ్చిన ఏ వేదిక మీదనైనా మీరు మాట్లాడడానికి సంసిద్ధులు కండి. ఇది అష్ట కష్టాల్లో ఒక భావన. ఇక రెండో భావన, నేను ఫలానా వ్యక్తిలాగా మాట్లాడలేనేమో. ఇదో భావన చాలా మందిలో ఉంటుంది. మొదటి ప్రసంగంలోనే మీరు అందరిని ఆకట్టుకోగలరా? పోనీ ఎవరినైతే మీరు కంపేర్ చేసుకుని వారిలాగా నేను మాట్లాడలేమో అనుకుంటున్నారో వారి పరిస్థితి కూడా మీలాగే ప్రథమంలో అలాగే ఉండేది కదా. ఖచ్చితంగా వారికి ఆ స్టేజ్ ఫియరింగ్, ఆ పబ్లిక్ స్పీకింగ్లో స్టేజ్ ఫియరింగ్ వారికి ఉంటుంది. కాబట్టి ఆ బిడియం మీరు పడవలసిన అవసరం లేదు. అష్ట కష్టాల్లో రెండోది, పలానా వ్యక్తిలో నేను మాట్లాడనేమో అనే సంకోచాన్ని ముందు వదిలేయండి. కంగారు పడకుండా మనం మాట్లాడడం ప్రారంభిద్దాం. ఈ విధంగా అష్ట కష్టాల్లో రెండవ దాన్ని మనం అధిగమించినట్టు అవుతుంది. ఇక మూడవది, నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారేమో. ఈ భావన చాలా మందికి ఉంటుంది. ఎందుకు నవ్వుతారు? మీరు మాట్లాడిన దాంట్లో తప్పులుంటాయా? లేదా మీరు తప్పులు చెప్తారా? కాబట్టి ఆలోచన వదిలేయండి. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక స్పష్టమైన ఒక విషయాన్ని పట్టుకుని మీరు మాట్లాడతారు. కాబట్టి నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారేమో అనే భావాన్ని ఫస్ట్ వదిలేయాలి. మీరు మాట్లాడడానికి సిద్ధపడాలి, భయపడ్డానికి కాదు. దీన్ని కూడా మీరు కొట్టుపారేయచ్చు. ఇక అష్ట కష్టాల్లో నాలుగవది, ఇదో ఒక అపరాధ భావం. నా తర్వాత ఎవరైనా బాగా మాట్లాడితే మాట్లాడకూడదా? అష్ట కష్టాల్లో నాలుగోది ఏంటంటే మనకు వచ్చే ఫీలింగ్, నా తర్వాత ఇంకెవరైనా బాగా మాట్లాడితే. ఎందుకు మాట్లాడతారు. సబ్జెక్టు, సరుకు, ఆ సరుకు మీరు ప్రిపేర్ చేసుకున్నంతగా బాగా ఉంటే అవతల వాళ్ళు మాట్లాడలేరు. కానీ అవతల వాళ్ళు కూడా మాట్లాడతారు. వాస్తవానికి ఏ సీనియర్ అయిన వ్యక్తికైనా సరే ఆ భావన ఉండాలి. అంటే నా తర్వాత ఎవరైనా బాగా మాట్లాడతారేమో అనే భావన సీనియర్గా మాట్లాడే వాళ్ళకి ఉండాలి. అలా ఉంటే వాళ్ళ ప్రతి వేదిక ముందు ఒక మంచి విషయాన్ని పట్టుకుని, ఒక థాట్ పట్టుకుని, మంచి సరుకు తయారు చేసుకుని వెళ్ళి మాట్లాడతారు. ఫస్ట్లో మీరు మాట్లాడాలనుకున్నప్పుడే మీకు ఈ రకమైన అపరాధ భావం తగదు. మీకంటే ఇంకొకరు ఎవరో మాట్లాడతారంటే మాట్లాడతారు, వాళ్ళ దగ్గర నుండి సరుకు విధంగా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి చైతన్యవంతులు అవ్వండి. మీరు మీ ప్రసంగం గుర్తుండిపోయేలాగా
అక్కడ ఉన్న సభికులందరికీ గుర్తుండిపోయేలాగా మీరు తయారు చేసుకోండి. అప్పుడు మనం మంచి వక్త కావడానికి పడే అష్ట కష్టాల్లో 4 ఛేదించేయచ్చు. మనం ఊహించుకునే కష్టాలతోటే ముందుకు వెళ్ళాలి, మనం వక్త అవ్వాలి అనే ఆశ ఉన్నా మనం ఊహించుకునే కష్టాలు, ఇందాక ఏవైతే అష్ట కష్టాలు 4 కష్టాలు చెప్పుకున్నామో ఈ 4 కష్టాలు మనకి ఒక అపరాధ భావాన్ని కలగజేస్తాయి. ఇవి మనకు మనంగా సర్దుకుని, మనకు మనంగా ఉత్తేజం తెచ్చుకొని, మనకు మనంగా చైతన్యవంతులమై చేయవలసిన కార్యక్రమాలు. ఖచ్చితంగా అష్ట కష్టాలు 4 కష్టాలు మనం చెప్పుకున్నాం. ఈ వేదిక మీద వచ్చే ఇంకా మిగిలిన 4 కష్టాలు కూడా ఇదే వేదిక మీద చర్చించుకుందాం. ఎప్పుడైతే ఈ అష్ట కష్టాల నుంచి మీరు బయటపడతారో ఖచ్చితంగా మీరు మంచి వక్త అవుతారు. ఒక సమూహంలో కానీ ఒక వేదిక మీద కానీ మీరు గొప్ప వక్తగా రాణిస్తారు. మాటే మంత్రమా, మీ మాటలు ఎదుటి వాళ్ళని మంత్రముగ్ధుని చేస్తాయి. అంతే తప్ప స్టార్టింగ్లోనే నేనేదో చేసేయాలి, నేనే మాట్లాడాలి, నేను నా ఒక్కడిదే బాగుండాలి, లేకపోతే నేనే సుప్రీం ఆ సభలో అనే భావాన్ని మీరు ఈ రోజుని ఈ వేదిక మీద నేను చెప్తున్న 4 విషయాలు పట్టించుకుని ఈ 4 అష్ట కష్టాల నుంచి బయటపడమని కోరుతూ మరో వేదిక మీద మిగిలిన అష్ట కష్టాలు 4 ఏమిటో చర్చించుకుందాం. మరో వేదిక మీద కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.